నాగరికతను నేర్చుకుని మనం బాగయ్యామా లేదా పాడయ్యామా? మన జీవన విధానం ఏమైపోతున్నది? ఆది కాలంలో ఆటవికులమైన మనం నాగరికులుగా మారి ఏమి సాధించాం? చాలా సాధించాం కదా. అంతకు మించి చాలా చాలా కోల్పోయాం కూడా. అదేంటో తెలియాలంటే ఒక చిన్న కథ చెప్పుకుందామా? మరి నేను మిస్ శారదా శ్రీనివాస్. కథలోకి వెళ్దామా? ఒకప్పుడు విజయపురి సామ్రాజ్యాన్ని చండసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యానికి దగ్గరలో హిమగిరి అనే ఒక అరణ్య ప్రాంతం ఉండేది. ఆ అరణ్య ప్రాంతంలో వామనులు అనే ఆటవికులు జీవిస్తూ ఉండేవారు. ఆ ఆటవికుల రాజు పులిరాజు. అతనికి ఒక కొడుకున్నాడు. అతని పేరు కొండడు. ఆ ఆటవిక జాతి ఏ నాగరికత లేకుండా ఆ అరణ్యాలలో దొరికే వస్తువులతో తోచిన వ్యవసాయం చేస్తూ ఆ కొండవాగుల్లో దొరికే నీటితో హాయిగా ఆనందంగా గడుపుతూ ఉండేవాళ్లు. కానీ పులిరాజు కొడుకైన కొండడికి ఈ జీవన విధానం నచ్చలేదు. అతనికి నాగరికత మీద మోజు కలిగింది. అందుకని తండ్రికి చెప్తే వద్దంటాడని అతను ఒక రోజు ఎవరికీ తెలియకుండా పక్కనే ఉన్న విజయపురి రాజ్యానికి వెళ్లి చండసేనుడి రాజ్యంలో కొలువులో ఒక ఉద్యోగాన్ని సంపాదించాడు. ఆ చిన్న ఉద్యోగం చేస్తూ అతను నాగరికతకు సంబంధించిన అనేక విషయాలను నేర్చుకున్నాడు. అక్కడ ఉన్న అనేక వృత్తులను, ఆ వృత్తుల ద్వారా వాళ్ళు డబ్బు సంపాదించే విధానాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. కొంతకాలానికి ఆ నాగరికత అంతా నేర్చుకుని అతను తిరిగి తన ఊరు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఈలోగా కొడుకు జాడ తెలియక మనాది పడి మంచం పట్టాడు పులిరాజు. కొడుకు కోసం ఎదురు చూస్తూ కొన ప్రాణాలతో మిగిలాడు. కొండడు ఇంటికి తిరిగి వెళ్లేసరికి చావు బతుకుల మధ్య ఉన్న తండ్రి అతన్ని చూసి ఆనందపడుతూ నా కొడుకే ఈ ఆటవిక జాతికి రాజు అని ప్రకటించి ప్రాణాలు విడిచాడు. పులిరాజు మీదున్న గౌరవంతో ఆ ఆటవికులంతా తమ వామన జాతికి నాయకుడు కొండడే అని నిర్ధారించుకుని అతన్ని నాయకుడిగా ఎన్నుకున్నారు. నాయకుడైన కొండడు నాగరికత మీద మోజుతో అరణ్యాన్ని నరకమని ఆదేశించాడు. వాళ్ళకి ఇష్టం లేదు. అయినా కానీ అడవుల్లో ఉన్న చెట్లనన్నిటినీ నరికి సమతలం చేశారు. కొండడు ఆ ప్రాంతంలో దొరికే అన్ని వస్తువులను, ఆ కలపను పట్టణంలో ఉన్న వ్యాపారులకు అమ్మి డబ్బు సంపాదించి తిరిగి తీసుకువచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు సౌకర్యవంతమైన ఇళ్లు కట్టించి అందంగా ఊరిని తయారు చేశాడు. అంతేకాకుండా తన ప్రజలకు నాగరికత గురించి నేర్పాలని ఆరాటపడ్డాడు. విజయపురికి వెళ్లి కొత్త కొత్త వృత్తులను నేర్చుకుని ఆ వృత్తుల ద్వారా డబ్బు సంపాదించమని కుటుంబానికి ఒక్కరిని విజయపురికి పంపించాడు. వాళ్ళు కూడా విజయపురికి వచ్చి కొత్త కొత్త వృత్తులను నేర్చుకుని డబ్బు సంపాదించడం మొదలు పెట్టారు. కానీ అరణ్యంలో ఉన్న వారి కుటుంబాల వారికి గాని, వృత్తులలో కొనసాగుతున్న అక్కడికి వెళ్లిన వారి బిడ్డలకు గాని ఈ జీవన విధానం ఏ మాత్రము నచ్చలేదు. కొంతకాలానికి వాళ్ళు తిరిగి హిమగిరికి వచ్చారు. హిమగిరి అరణ్యానికి వచ్చేసరికి అక్కడ వాళ్ళకి సంబంధించిన వస్తువులు కాని, జీవన విధానం కాని లేక చాలా ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా దరిద్రంతో బాధపడ్డారు కూడా. ఆ సందర్భంలో వాళ్లలోనే ఒకడైన మల్లుకి ఈ జీవన విధానం నచ్చలేదు. వాడు వామనులను రెచ్చగొట్టి తిరిగి మన యొక్క జీవన విధానాన్ని కొనసాగించాలంటూ వాళ్లలో అందరికీ చెప్పటం మొదలు పెట్టాడు. అలాగే వాళ్ళు కూడా ఏం చెయ్యాలా అని సందేహపడే సందర్భంలో విజయపురికి వెళ్లి అక్కడ ఒక వ్యాపారస్తుడి ద్వారా తిరిగి వాళ్ళ అరణ్యాలలో వాళ్ళు ఇదివరకు జీవించినటువంటి విధానంలోని వస్తువులను తీసుకొచ్చి వీళ్లకు అమ్మసాగాడు. ఆ వ్యాపారం బాగుంది. కానీ వాళ్ళకి ఆ వస్తువులు సరిపోక ఇబ్బంది పడేవారు. చివరికి ఒక రోజు మల్లుకి ఒక ఆలోచన వచ్చింది. మన అరణ్యంలో దొరకని ఈ వస్తువులు కూడా అడవికి చెందినవే కదా, మరి అలాంటప్పుడు ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి అని కాస్త తెలివిగా ఆలోచించాడు. వెళ్లి ఆ వ్యాపారస్తుడిని కనుక్కున్నాడు. అతను ఆ పక్కనే ఉన్న అరుణగిరి అనే ప్రాంతంలో ఈ వస్తువులను తీసుకువస్తున్నానని అతను చెప్పాడు. మల్లు అరుణగిరికి వెళ్లి అంతా పరిశీలించాడు. అక్కడ తమ హిమగిరిలో ఉన్నటువంటి వాతావరణమే ఉండటం చూసి తన ప్రజలందరినీ అక్కడికి తీసుకువెళ్లి వారందరికీ తాను నాయకుడిగా ఉండాలని అతను నిర్ణయించుకున్నాడు. అతను హిమగిరి వచ్చి పక్కనే ఉన్న అరుణగిరి చాలా బాగుందని, తమ యొక్క పాత జీవితానికి అనుకూలంగా ఉందని చెప్పి ప్రజలందరినీ తీసుకుని అక్కడి నుంచి అరుణగిరికి ప్రయాణం అయ్యాడు. తన జాతి వాళ్ళందరితో పాటు జీవించడం అలవాటైన కొండడు కూడా అక్కడ ఉండలేక నేను కూడా మీతో పాటే వస్తాను అని బ్రతిమిలాడాడు. మల్లు నాయకత్వంలోనే నేను కూడా జీవిస్తాను అని ప్రార్థించాడు కూడా. కానీ అందుకు ప్రజలు కాని మల్లు కాని ఒప్పుకోలేదు. అతనిని వాళ్ళ జాతి నుంచి వెలివేసి వాళ్ళు అరుణగిరి వెళ్లిపోయి సుఖంగా జీవించారు. ఇదండి కథ. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? అరణ్యాలను నరకటం వల్ల, నాగరికతను నేర్చుకోవటం వల్ల జరిగింది ఏంటి అంటే, ఇక్కడ కొండడు చేసింది తప్ప రైటా? కొండడు చేసింది తప్పు కాదు. నాగరికత నేర్పాలని ఆరాటపడ్డాడు. కానీ దాని వలన అతను చేసిన పని తప్పు. అరణ్యంలో జీవిస్తూనే నాగరికతను నేర్చుకోవచ్చు. జీవన విధానంలో ఉంటూనే వాళ్లలో విద్యను పెంచుకోవచ్చు.
ఉండొచ్చు, కానీ అతను చేసింది పూర్తిగా జీవన విధానాన్నే మార్చేయాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా తప్పు. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నామండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇంతకు మించి మనం మాత్రం ఏం గొప్పగా సాధించామంటారు? అడవులను నరుక్కున్నాం, ఆక్సిజన్ కి దూరం అయ్యాం, సిలిండర్లలో ఎక్కించుకుంటున్నాం, కొనుక్కుని బతుకుతున్నాం, నదులకు ఆనకట్టలు కట్టాం, కాలువలుగా మార్చాం, సాగు భూముల్ని పెంచాం, పంటల్ని పండిస్తున్నాం. ఒక పంటకి బదులు 4 పంటల్ని పండించడానికి రసాయన ఎరువులను వాడాం, భూమిలో సారాన్ని తగ్గించాం, ఔషధాలకు లోటు లేని అడవులను నరికివేశాం, ఔషధ మొక్కల కోసం విదేశాలకు పరిగెడుతున్నాం, మనకి అత్యంత ప్రాణప్రదమైన ఆయుర్వేదాన్ని మర్చిపోయాం, ఆంగ్ల వైద్యాన్ని ఆహ్వానించాం. అంతేకాకుండా సాంకేతిక విజ్ఞానంలో అందవేసిన చేతులం అయ్యాం, గొప్ప గొప్ప వాహనాలను కనుక్కున్నాం, భూమి మీది వాతావరణాన్ని కాలుష్యంగా మార్చేశాం, అలాగే విమానాలని, హెలికాప్టర్లని, రాకెట్లని కనుక్కున్నాం, ఓజోను పొరను దెబ్బతీసుకున్నాం. మనం తీసుకున్న గోతులో మనమే పడ్డాం. కాబట్టి నాగరికతను నేర్చుకుని, సాంకేతిక విజ్ఞానాన్ని పెంచుకుని, విద్యని పెంచుకుని, తెలివిని పెంచుకుని మనం కోల్పోయింది ఏంటో తెలుసా అండి? సహజ సిద్ధమైన, ప్రకృతి సిద్ధమైన, స్వచ్ఛమైన జీవన విధానాన్ని మనం కోల్పోయాం. నాగరికత ఉండాలి, సహజమైనటువంటి వాతావరణము ఉండాలి. రెండిటికి మధ్య నాగరికతను పెంచుకుని ఆనందంగా జీవించాల్సిన మనం గాలిని కొనుక్కుంటూ, నీటిని కొనుక్కుంటూ అంధకారంలో బతుకుతున్నాం, అనారోగ్యంతో బతుకుతున్నాం. కాబట్టి ఇంకనైనా చెట్లను నరకటం మానివేసి ఒక చెట్టును నరకాలి అంటే ఒక మొక్కను పెంచుకుందాం అనే ఆలోచనతో జీవిద్దాం. మన ముందు తరాలకు ఆక్సిజన్ ని అందిద్దాం. ఏమంటారు మరి? వీడియో నచ్చింది కదా? ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.